హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నానండి. అదేనండి ట్రైపాడ్ అండి. యూట్యూబ్ చేసే వాళ్ళకి కంపల్సరీగా కావాల్సిన ప్రోడక్ట్ అండి ఇది. నేనైతే ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దామండి ఇప్పుడు. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు బాక్స్ని అయితే ఓపెన్ చేసుకుందామండి. యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, అలాగే మెయిన్ కుకింగ్ ఛానల్ ఉండే వాళ్ళకి ఈ ట్రైపాడ్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. బ్లాగింగ్ చేసే వాళ్ళకి అంత అవసరం ఏముండదండి. మెయిన్ కుకింగ్ ఛానల్స్కి అయితే ఈ ట్రైపాడ్ చాలా అవసరం ఉంటుందండి. దీని ప్రైస్ వచ్చేసి 500 లోపే పడిందండి నాకైతే. క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇది వచ్చేసి రింగ్ లైట్ అండి. ఇప్పుడు రింగ్ లైట్ని అయితే ఓపెన్ చేసుకుందాము. చూడండి, ఈ రింగ్ లైట్లో ఇవన్నీ ఫోన్ సెట్ చేసుకునేదానికండి. ఇది వచ్చేసి మెయిన్ స్టాండ్ అండి, ఈ రింగ్ లైట్ సెట్ చేసుకునేదానికి. క్వాలిటీ అయితే ఈ స్టాండ్ది చాలా బాగా వచ్చిందండి. చాలా హెవీగా వచ్చింది. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ప్రోడక్ట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీకు కావాలంటే తీసుకోవచ్చు. చూడండి, ఇది వచ్చేసి ఫోన్ ఫిట్ చేసుకునేదానికండి. దీనికి స్క్రూ లాగా వచ్చిందండి, అదైతే ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి ఫోల్డింగ్ అండి. ఎలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు దీంతో. మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో ఫోన్ని సెట్ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి రింగ్ లైట్. దీనికి వచ్చేసి ఈ ఫోన్ పెట్టుకునేదానికి ఈ స్ప్రింగ్ని అయితే సెట్ చేసుకోవాలండి. చూడండి, ఇది ఎట్లా కావాలంటే అట్లా టర్న్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఈ హోల్డర్ని వచ్చేసి ఈ స్టాండ్కి ఫిట్ చేసుకోవాలండి. రింగ్ లైట్ సెట్ చేసుకునేదానికి హోల్డర్ అండి ఇది. చూడండి, ఇది ఇలా ఓపెన్ చేసుకుంటే ఎలా అయినా టర్న్ చేసుకోవచ్చండి రింగ్ లైట్ని. ఇప్పుడు ఈ రింగ్ లైట్ని అయితే సెట్ చేసుకుందామండి. నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 years అయిందండి. నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. కాబట్టి ఈ ట్రైపాడ్ని అయితే నేను తీసుకున్నానండి, యూస్ఫుల్గా ఉంటుందనేసి. మెయిన్ అయితే కుకింగ్ వీడియోస్కి అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఈ ప్రోడక్ట్. చూడండి, ఇలా రింగ్ లైట్ని అయితే సెట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి స్టాండ్ని పొడవుగా చేసుకునేదానికండి. లాక్స్ ఉంటాయి, ఆ లాక్స్ ఓపెన్ చేసుకుంటే 7 feet పొడవు అవుతుందండి ఈ స్టాండ్ అయితే. చిన్నగా కావాలంటే చిన్నగైనా చేసుకోవచ్చు. మనకి ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో సెట్ చేసుకోవచ్చండి ఈ స్టాండ్ని అయితే. చూడండి, మొత్తము 7 feet హైట్ వస్తుందండి ఈ స్టాండ్. ఇలా హైట్ చేసుకున్న తర్వాత ఆ లాక్స్ని అయితే టైట్గా చేసుకోవాలండి. చూడండి, ఇది వచ్చేసి కింద బాటమ్ స్టాండ్ అండి. చాలా క్వాలిటీగా వచ్చిందండి. చూడండి, మీకే వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇంత లాంగ్ అయితే వచ్చిందండి, 7 feet మొత్తము. ఇది వచ్చేసి రింగ్ లైట్కి లైట్స్ అండి సెట్ చేసుకునేదానికి. ఈ వైర్ని అయితే ఛార్జర్కి అటాచ్ చేసుకోవాలండి. ఇలా ఛార్జర్కి పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా స్విచ్ ఆన్ చేసుకుంటే ఇది పనిచేస్తుందండి. చూడండి, ఇలా లైట్ వెలిగితే ఇది బాగా పనిచేస్తుందండి. ఇందులో 3 కలర్స్ ఉంటాయండి. చూడండి, ఇది వచ్చేసి ప్లస్ పాయింట్ అండి. లైటింగ్ ఎక్కువ కావాలంటే ఇది ప్రెస్ చేసుకుంటా ఉంటే లైటింగ్ ఎక్కువ అవుతుంది. ఇది వచ్చేసి లైట్ని మార్చేదానికండి, కలర్స్. చూడండి, ఆరెంజ్ వచ్చింది, ఆ తర్వాత ప్యూర్ వైట్ వచ్చింది. 3 కలర్స్ వస్తాయండి ఇందులో.
ఇది వచ్చేసి మైనస్ పాయింట్ అండి, లైటింగ్ తక్కువ చేసుకునేదానికి. ఎక్కువ అయినా పెట్టుకోవచ్చు, తక్కువ అయినా పెట్టుకోవచ్చు అండి. చూడండి, లైటింగ్ తక్కువ చేస్తే నార్మల్గా వచ్చేసింది. చూడండి, లైట్ ఆఫ్ చేసి ఎలా ఉంటుందో అలా వచ్చేసింది. చూడండి, మైనస్ పాయింట్ లాస్ట్లో పెట్టుకుంటే. ఆ తర్వాత ఎక్కువ అయినా చేసుకోవచ్చు. చూడండి, లైటింగ్ ఎక్కువ అయింది. ఇది వచ్చేసి ఆఫ్ ఆన్ బటన్ అండి. చూడండి, ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ప్రెస్ చేసుకుంటే ఆన్ అవుతుందండి. ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నాకైతే. ఇవి వచ్చేసి లాక్స్ అండి. ఈ స్టాండ్ని హైట్ అయినా చేసుకోవచ్చు, హైట్ని తగ్గించుకోవచ్చు అండి. ఇప్పుడు నేను హైట్ని అయితే తగ్గిస్తున్నాను. చూడండి, 5 ఫీట్లో అయినా చేసుకోవచ్చు, 3 ఫీట్లో అయినా హైట్ని తగ్గించుకోవచ్చండి. చూడండి, 2 ఫీట్స్ అయితే తగ్గించుకున్నాను. ఆ తర్వాత ఇంకా కొంచెం తగ్గించినాను. చూడండి, ఏదైనా షార్ట్స్ తీసుకోవాలంటే ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇది వచ్చేసి ఫోన్ పెట్టుకునేదానికి. ఎలా అయినా దీన్ని టర్న్ చేసుకోవచ్చండి. మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో పెట్టుకోవచ్చు. అంతేనండి, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.